ముఖ్యమంత్రి పదే పవన్ కళ్యాణ్కి రావాలి అంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. సో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రి పీఠంకి అధిరోహించగలడా అంటే తెలుగుదేశం సపోర్ట్ లేకుండా 40% ఓటింగ్ లేకుండా ఈయన వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆయనకి 6% ఓటింగ్ ఉంది కదా, మహా అయితే అది ఇంకో 4% పెరిగి ఉండొచ్చు. సో 11% వచ్చి ఉండొచ్చు, ఇంకో 5% అనుకుంటే. సో 11% తో పొలిటికల్ గా ఎవడు ఎమ్మెల్యే కాలేడు కదా. సో ఎమ్మెల్యే కానప్పుడు ఆయనకి ఒక పార్టీ అవసరం. సో నేనేమంటాను అంటే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంట్రన్స్ దొరకాలి అంటే త్రూ పవన్ కళ్యాణ్ గేట్ ద్వారానే రావాలి వాళ్ళు. సో త్రూ పవన్ కళ్యాణ్ గారి గేట్ ద్వారా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి 10% ఓటింగ్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్. ఈ రెండింటిని కూడా కలిపి 2024కి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో రానికుండా చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ తోటి భారతీయ జనతా పార్టీ ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రావాలి అంటే ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద భారతీయ జనతా పార్టీ ఎదగాలి. సో భారతీయ జనతా పార్టీ ఎదిగిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క సౌజన్యంతో పవన్ కళ్యాణ్ గాని లేకపోతే వాళ్ళ అన్నను గాని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పార్టీగా నిలబడాలి. ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు ఆయన ఏ క్షణం అయినా సరే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత 6 months లోపు క్లోజ్ అయిపోతే ఆయన జైలుకి పంపించే ఆప్షన్ బీజేపీ దగ్గర పూర్తిగా ఉంది.